Cloud data engineering. It's like a bridge between data and intelligence. ఎవరైనా ఐటీలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి మెథడ్ ఎంచుకుంటే వాళ్ళకి కరెక్ట్గా జాబ్ రావడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది రెసిషన్లో కూడా ఎక్కువ జాబ్స్ ఆఫర్ చేసిన కోర్స్. ఐటీ డౌన్ అవుతుంది అని ప్రపంచం అంతా మాట్లాడుతున్నప్పుడు కూడా జాబ్స్ వచ్చిన కోర్సెస్ నన్ను అడిగితే ఒకటి జనరేటివ్ ఏఐ, 2 సైబర్ సెక్యూరిటీ, 3 క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. డిఫరెంట్ ట్రైనింగ్ మోడల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ సో జేఓఐపి, జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనే ఒక మోడల్ని మేము స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తాం. Welcome to iDream. నా పేరు లుంబిని. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. ఇట్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ డేటా అండ్ ఇంటెలిజెన్స్. సో ఇంత పొటెన్షియల్ ఉన్న కోర్స్ చేసి జాబ్ సంపాదించాలి అనుకుంటే ఒక వండర్ఫుల్ ఇన్స్టిట్యూట్ అయితే డెఫినెట్లీ స్టూడెంట్స్కి కావాలి. సో ఆ ఇన్స్టిట్యూటే అమీర్పేట్లో ఉంది. క్వాలిటీ థాట్, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు వీళ్ళు జాబ్ ఓరియంటెడ్గా స్టూడెంట్స్ని తయారు చేస్తారనమాట. సో క్వాలిటీ థాట్ నుండి ఈరోజు మనతో పాటు ఫౌండర్ అండ్ కెరియర్ గైడెన్స్ అడ్వైజర్ ఉన్నారు రమణ భూపతి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో క్వాలిటీ థాట్ గురించి విన్నాము, అంటే ఎంత పొటెన్షియల్గా స్టూడెంట్స్ని తయారు చేస్తున్నారు అని చెప్పేసి. సో థియరిటికల్గా వెరీ మచ్ ఫైన్, బట్ ప్రాక్టికల్గా కూడా వాళ్ళని జాబ్ ఓరియంటెడ్గా మీరు తయారు చేస్తున్నారని విన్నాము. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ట్రైనింగ్ మోడల్ ఇంపార్టెంట్ అండి. మేము క్వాలిటీ థాట్ 15 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. నేను ఐటీలో 17 ఇయర్స్ వర్క్ చేశాను. ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ చాలామంది ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఉపయోగపడే ఉద్దేశంతో 15 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి చాలా ట్రైనింగ్ మోడల్స్, అంటే ఎలా ట్రైన్ చేస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది, ఏ ట్రైనింగ్ మోడల్లో వాళ్ళకి జాబ్ వస్తుంది ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో అలా డిఫరెంట్ ట్రైనింగ్ మోడల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ సో జేఓఐపి, జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనే ఒక మోడల్ని మేము స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాం. ఇందులో ఏం చేస్తామంటే వాళ్ళకు ఇప్పుడు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్సే వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ని ఒక మెయిన్ ట్రైనర్ ఉంటారు, అంటే ఒక మాస్టర్ ట్రైనర్ అంటాం మేము. ఈ మాస్టర్ ట్రైనర్ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ నుంచి వస్తారు. ఆయన క్లాస్ తీసుకుంటారు. సో మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మాస్టర్ ట్రైనర్ ఎంతసేపు చెప్తారు? ఒక 1.5 hours 2 hours చెప్పాక జనరల్గా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే వాళ్ళతో ఒక ల్యాబ్ అసిస్టెంట్ పెట్టేసి ల్యాబ్ అసిస్టెంట్తో ట్రైన్ చేస్తారు. అలా కాకుండా ఈ జేఓఐపీలో మేము ఏం చేస్తున్నామంటే ఇంకొక రియల్ టైమ్ ట్రైనర్, ఎవరైతే ఐటీలో వర్క్ చేస్తూ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో ఉంటారో, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండే వాళ్ళని పెట్టి, సో అంటే ఇద్దరు ట్రైనర్స్, కోర్స్ ఒకటే, ఇద్దరు ట్రైనర్స్ని పెట్టి ఆ సెకండ్ ట్రైనర్ ఏం చేస్తారంటే అసలు వాళ్ళ కంపెనీలో వీళ్ళు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి పైప్ లైన్స్ బిల్డ్ చేస్తున్నారు, వాళ్ళు క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, వాళ్ళ రియల్ ఇష్యూస్ ఏంటి, క్లయింట్ పెయిన్ పాయింట్స్ ఏంటి, రియల్ సినారియోస్ ఏంటి, ప్రాక్టికల్ డేటా సెట్స్ ఎలా ఉంటాయి వాళ్ళకు, అలాగే వాళ్ళు క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అంటే రియాలిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే సో ఒక మాస్టర్ ట్రైనర్, సెకండ్ ట్రైనర్ కాన్సెప్ట్లో. అందుకే నేను ఏమంటానంటే ఎవరైనా ఐటీలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి మెథడ్ ఎంచుకుంటే వాళ్ళకి కరెక్ట్గా జాబ్ రావడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇలా క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్సులో ఇది మేము ఇంప్లిమెంట్ చేసి 100% సక్సెస్ అయ్యామండి. ఎందుకంటే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది రెసిషన్లో కూడా ఎక్కువ జాబ్స్ ఆఫర్ చేసిన కోర్స్. అంటే ఐటీ డౌన్ అవుతుంది అని ప్రపంచం అంతా మాట్లాడుతున్నప్పుడు కూడా జాబ్స్ వచ్చిన కోర్సెస్ నన్ను అడిగితే ఒకటి జనరేటివ్ ఏఐ, 2 సైబర్ సెక్యూరిటీ, 3 క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, జీసీపీ డేటా ఇంజనీరింగ్, అదే గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, ఎజూర్ డేటా ఇంజనీరింగ్, అలాగే ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ అని 3 కోర్సెస్ ఉంటాయి. ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ వాళ్ళకి ఏంటంటే ఇది డెవలప్మెంట్ జాబ్ ఇది. సో ఈ డెవలప్మెంట్ జాబ్లో ఏమవుతుంది అంటే వీళ్ళకి పైథాన్ కానీ, కాఫ్కా కానీ, క్లౌడ్ సర్వీసెస్ కానీ, బిగ్ డేటా కాన్సెప్ట్స్ కానీ, పైస్పార్క్ లాంటివి, అలాగే వీళ్ళకి సో ఈ ఎయిర్ ఫ్లో టాపిక్స్, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా డెప్త్ చెప్పాలి. బట్ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ పిల్లలు అంటే ఎవరైతే దీనిలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా డెప్త్ నేర్చుకోవడం లేదు.
సో డెప్త్ నేర్చుకోకుండా నేను కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూశాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరిదో ప్రాక్సీ ఇంటర్వ్యూ హెల్ప్ తీసుకుని జాబ్కి వెళ్ళాలని ట్రై చేయటం, అలాగే బ్యాక్ డోర్లు ట్రై చేయటం, ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో సపోర్ట్ ట్రై చేయటం, ఇలాంటివి చేస్తున్నారండి. అలా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఎవరైనా మీరు ఐటీ జాబ్కి వెళ్ళాలంటే ఏ కోర్స్కి కాల్స్ ఉన్నాయంటే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కాల్స్ ఉన్నాయి. నేర్చుకునే మెథడ్లో నేర్చుకుంటే ఇప్పుడు నేను చెప్పిన 1+1 అంటే నేను ఎందుకంటే అట్లా వెళ్ళి డబ్బులు కట్టి సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా వెళ్లకుండా ఇట్లా ఒక డీటెయిల్డ్ మెథడ్లో అంటే 1+1 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మహా అయితే లేట్ అవుతుంది. 3 మంత్స్కి వచ్చే జాబ్ 6 మంత్స్కి వస్తుంది, 6 మంత్స్కి వచ్చే జాబ్ 9 మంత్స్కి వస్తుంది. కానీ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ ఉన్న సబ్జెక్ట్ అండి. ఫ్యూచర్ ఉంది, ప్లస్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ప్యాకేజెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీన్ని నేర్చుకునే మెథడ్లో నేర్చుకోవడం లేదు. అదొక్క గ్యాప్ని కానీ కరెక్ట్ చేసుకుంటే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లోకి ఎవరైనా అప్గ్రేడ్ అవ్వడం అనేది అంత కష్టమేమీ కాదు. ఓకే. సో మీరు ఆ కీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ డేటా ఇంజనీరింగ్ అంటే ఎలా ఉంటుంది, అండ్ ఆ డేటా ఇంజనీర్ వర్క్ ప్రాపర్గా చేయాలంటే డెఫినెట్లీ ఆ కోర్స్ లెవెల్లోనే వాళ్ళంతా నేర్చుకుని ఉండాలి. సో వాళ్ళు మీరు ఎలా ట్రైన్ చేస్తారు? ఇప్పుడు ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లోకి వెళ్ళిన వాళ్ళు మెయిన్గా ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు వాళ్ళు ఒక పైప్ లైన్స్ బిల్డ్ చేస్తారండి. ఇంతకుముందు ఈటీఎల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆఫ్ అంటే ఈటీఎల్ సిస్టమ్స్ అన్నీ కూడా క్లౌడ్ సిస్టమ్స్గా మైగ్రేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఈటీఎల్ సిస్టమ్స్ని క్లౌడ్ సిస్టమ్స్గా మైగ్రేట్ చేసే ప్రధానమైన పాత్ర క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. సో ఈ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లోకి వెళ్ళే వాళ్ళు టాపిక్స్, ఈ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏవైతే ఎయిర్ ఫ్లో టాపిక్స్ కానీ కాఫ్కా ఇంటిగ్రేషన్స్ కానీ ఇవి నేర్చుకోవాలి. 2 క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో రియల్ టైం ప్రాజెక్ట్ కొన్ని పైప్ లైన్స్ వాళ్ళు రియల్గా బిల్డ్ చేసి ఉండాలి. 3 అసలు రియల్ టైం ప్రాజెక్ట్ యొక్క ఛాలెంజెస్ అన్నీ ముందే తెలుసుకుని ఉండాలి. ఈ 3 కానీ తెలిస్తే ఎవరైనా సరే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కూడా సఫర్ అవ్వకుండా ఉంటారు. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ మీరు చేయాలి అనుకుంటే డేటా కావాలి కదా, కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.